హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నేచర్ పిల్ల. అందరు ఎలా ఉన్నారని, అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే కనుక చాలా బాగున్నాను. ఇప్పుడైతే కనుక మీకు DJI-2S డ్రోన్ అయితే చూపించబోతున్నాను అనమాట. అంటే ఇది అన్బాక్స్ అయితే కాదు, జస్ట్ మీకు చూపించడానికి అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను 1 year బ్యాకే కొనుక్కున్నాను అనమాట. నా ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఇది యూస్ఫుల్ అవుతుందని, మంచి లొకేషన్స్లలో లేదా టెంపుల్ వ్లాగ్స్లలో యూస్ అవుతుందని తీసుకున్నాను. కానీ నేను ఎక్కువ వాడను, మా ఆయన అయితే ఎక్కువ వాడతాను అనమాట. మా ఆయన ఛానల్ పేరు నేచర్ బై హరి. 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎవరైనా చూస్తారైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో హ్యాక్ అయ్యి నా వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి కదా, అందుకు నేను మళ్ళీ అయితే చూపిస్తాను అనమాట. ఇది అన్బాక్స్ వీడియో నేను చేశాను, ఛానల్లో హ్యాక్ అయిపోయి డిలీట్ అయిపోయినాయి కాబట్టి నేను మళ్ళీ మీకు ఇది చూపించాలని నా చేస్తాను. ఇప్పుడు దీంట్లో ఏమేమి వచ్చినాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. దిస్ ఇస్ ద బాక్స్. అన్బాక్స్ అయితే కాదు, ఏం అనుకోవద్దు, ఊరికేదో అన్బాక్స్ చేస్తున్నట్టు అనుకోవద్దు. జస్ట్ చూపిస్తాను మీకైతే కనుక. నేను ఈ డ్రోన్ని ఫ్లై కూడా చేశాను. అగస్తేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు డ్రోన్ ఎగరేసాను అనమాట నేను. అది మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంట్లో ఏం వచ్చినాయో చూద్దాం ఫస్ట్. ఈ బ్యాగ్లో మినీ డ్రోన్ అయితే కాదు, ఇది పెద్దదే డ్రోన్. మాత్రం డ్రోన్ బయటికి తీస్తున్నాను. టాడా, దిస్ ఈజ్ డ్రోన్. ఇవి డ్రోన్ వీల్స్, రెక్కలు. ఇది ఇలా తీయాలి, జాగ్రత్త కేర్ఫుల్గా తీయాలి, లేదంటే కదా ఇంకా పైసలే మనకి. బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ నాకు డ్రోన్ తీసేయడం అస్సలు రాదు, భయపడదా తీసంట. ఏం పట్టుకుంటే ఏమవుతుంది నా స్వామి అనిపిస్తుంది నాకైతే కదా. ఇంత భయం నాకు ఈ డ్రోన్ తీయాలంటే కదా. తీసేసిన. ఇప్పుడు ఇట్లానే ఇది పక్కకు తీస్తా కొద్దిసేపు. దిస్ ఇస్ డ్రోన్. దీని బ్యాటరీలు వచ్చేసి ఇందులో ఉన్నాయి, చూపిస్తాను. యాక్చువల్లీ 3 బ్యాటరీస్ అయితే వస్తాయన్నమాట. దీన్ని ఇలా పెట్టాలా, ఇలా ఇలా కూర్చోబెట్టాలి. 3 బ్యాటరీస్ అయితే వస్తాయి. నేను 2 అన్నాను, ఇంకొకటి దీన్ని అన్ప్యాక్ కూడా చేయలేదు అసలుకి, అట్లనే ఉంది. అసలుకి ఓపెన్ కూడా చేయలేదు, అట్లనే ఉంది. ఇది 2 బ్యాటరీస్ అయితే వాడాను నేను. ఇందులో ఏంటైతే ఇది ఏంటో నాకు తెలియదు, నేను వాళ్ళే కాబట్టి. నెక్స్ట్ దాంట్లో బ్యాగ్లో ఏమొచ్చినాయో చూపిస్తాను. ఈ డబ్బా పక్కన పెట్టేసి ఈ డ్రోన్ కాస్త కొద్దిగా జరిపి దీంట్లో ఏమేమి వచ్చినాయో చూపిస్తాను. ఇదే సెకండ్ బ్యాటరీ. ఒకటి ఇక్కడ పెట్టాను, ఇంకొకటి ఇది, ఇంకొకటి ఇందులో ఉంది చూపించాను కదా. ఇది రిమోట్ కంట్రోల్. తడా ఇలా తిప్పాలి. మనకి ఇక్కడ వచ్చాయన్నమాట ఇవి. దీనికి అటాచ్ చేయాలి ఇవి ఇలా అనడానికి మనమైతే కనుక. దిస్ ఈజ్ ద రిమోట్. అంతే ఇందులో వచ్చినది. ఇంకా ఈ చిన్న డబ్బాలో ఏమొచ్చినాయో చూపిస్తాను నేను మీకు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. హ్యాక్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే కనుక. ఈ వీల్స్ 3 sets అయితే వచ్చాయి మనకి. అంటే ఒకవేళ మనం ఫ్లై చేసేటప్పుడు ఎక్కడైనా చెట్లల్లో అట్లా పోతే కనుక మనకి సేఫ్టీగా ఇచ్చారు. 3 sets ఇచ్చారు, అంటే 4 వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇగో ఈ 4 1 set, ఇక్కడ ఒక 4 ఉన్నాయి, ఈ 4 1 set.
ఒక సెట్ దీనికే పెట్టేసినాను నేను. ఈ డబ్బాలో మనకి ఏమున్నాయంటే కన్నా ఏంటో చెప్పుకొని చూద్దాం. ఏం లేదండి, మన డ్రోన్కి కళ్ళజోళ్ళు అనమాట. ఎల్ఈడి ఫిల్టర్స్ దీళ్ళ పేరు మాత్రం. అంటే మనకి ఎక్కడైనా ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మనం చూడలేం కదా, ఇలా పైకి పెట్టుకొని చూస్తాము లేదా లెన్స్ పెట్టుకొని చూస్తాము. అందుకు డ్రోన్ కూడా మనకి పిక్చర్ బాగా క్లారిటీగా అక్కడ వ్యూ కనిపించాలని ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫిల్టర్ పెట్టుకోవాలన్నమాట. డార్క్, కొంచెం వైట్ అట్లా పెట్టుకొని మనకి వ్యూ బాగా బ్యూటిఫుల్గా చూపించడానికి అయితే కనుక ఇవి చాలా యూస్ అవుతాయి. అంటే మనకి ఎట్లా కళ్ళజోడు యూస్ అవుతుందో డ్రోన్కి కూడా ఇది గాగుల్స్ లాగా అనమాట. 4 వచ్చినాయి మొత్తము. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లెన్స్ అనమాట. చూడండి, మన కలర్లు కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. దీంతో బ్లూ అండ్ పింక్ అట్లా, బ్లాక్ వైట్ అట్లా కనిపిస్తుంది. ఇంకేమున్నాయి అబ్బా ఇందులో? ఇంకా ఏమి లేవు, ఇంతే. ఇది డ్రోన్లో అయితే ఉండేది. డ్రోన్ మాత్రం మాకు కాస్ట్ ఎంత పడిందంటే గాన 1,40,000 పడిందండి. ఇది వైర్స్ ఒకటి మామూలు ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి, ఒకటి ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. అంటే నార్మల్గా మన దగ్గర నార్మల్ ఫోన్స్ ఉండొచ్చు, ఐఫోన్స్ ఉండొచ్చు కాబట్టి అందుకు వీళ్ళు అలా చూసుకొని ఒకటి ఐఫోన్కి కనెక్ట్ చేసేది, ఒకటి నార్మల్ ఫోన్కి కనెక్ట్ చేసేది అనమాట. ఈ DJI డ్రోన్ మాత్రం మనకి ఇన్ఫోటే అనమాట. మన ఇండియాలో తయారు కాదు. ఇది 1,40,000 పడింది మాకు అప్పట్లోనే. ఇంకా సర్దేద్దామన్నమాట దీంట్లోకి. ఇంకా డ్రోన్ తీసేద్దాము. ఇంకా ఇదే అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అమ్మా, తీయడానికి కూడా ఎంత కష్టపడతాను నేను. ఫస్ట్ నాకు భలే వణుకొస్తుంది అబ్బాయి డ్రోను పెట్టాలంటే కన్నా. కీళ్ళు కాళ్ళు వంచినట్టు మనం దీన్ని వంచుతాము. ఓ మై గాడ్. అది ఓకే, అయిపోయింది. డ్రోను బ్యాగ్లో అయితే పెట్టేద్దాం. నాకైతే కానీ డ్రోన్ బ్యాగ్ భలే నచ్చిందండి. క్వాలిటీ భలే ఉంది. బ్యాగ్ సూపర్ ఉంది. బ్యాగ్ అయితే కన ఉందండి. ఇది పెట్టేసి ఇది పెట్టేయాలి మళ్ళా. సో గాయ్స్, బాయ్ బాయ్. డ్రోన్కి లోపల పెట్టేద్దాం మనం. అది అమ్మ, ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బెనిఫిట్ మనకే డ్రోన్ అయితే కన. ఇంకా బ్యాటరీస్ నేను ఇందులోనే పెట్టేస్తాను. రిమోట్ కంట్రోల్ తీసి ఇక్కడ పెట్టేస్తాను దీన్ని. ఇంకా ఈ బ్యాగ్ అయితే జిప్ వేసేసి అయిపోయింది. పక్కన పెట్టేద్దాం మనం. ఇంకా ఓకేనండి, ఇంతే. డ్రోన్ అయితే కన్నా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే కన్నా బాగా నచ్చింది. ఎందుకంటే నా డ్రోన్ నాకు నచ్చుకుంటే ఎట్లయితుంది అబ్బా, నచ్చే కదా కొనుక్కుంది నేను. సో ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ మరొక వీడియో అయితే నేను కలుసుకుంటాను. ఇంతటితో అందరికీ బాయ్.